నల్గొండ జిల్లా కానిస్టేబుల్ సెలక్షన్స్ లో అపశృతి. నిన్న 800 మీటర్ల పరుగులో పాల్గొని కళ్లు తిరిగి పడిపోయిన రాజశేఖర్ అనే అభ్యర్థి వాళ్ళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు సమీ అందిస్తారు. సమీ, కళ్లు తిరిగి పడిపోయిన రాజశేఖర్ అనే అభ్యర్థికి చికిత్స అందడంలో ఏమైనా సమస్య వచ్చిందా, లేకపోతే చికిత్సకు అతను రెస్పాండ్ కాలేదా? చనిపోవడానికి కారణాలు ఏం చెప్తున్నారు డాక్టర్లు? కృషి పెన్పహాడ్ మండలం చెట్ల ముకుందాపురం గ్రామానికి చెందిన రాజశేఖర్ నిన్న 800 మీటర్లు పదుపు పందెంలో పాల్గొనడం జరిగింది. చివరి క్షణంలో స్పృహతప్పిపోవడం జరిగింది. అయితే ఆ స్పృహతప్పిపోయిన వెంటనే అక్కడ ఉన్న పోలీసులు అతన్ని హాస్పిటల్ తరలించడం జరిగింది. కానీ ఆ తర్వాత బాగానే ఉన్న అర్ధరాత్రి సమయంలో సుమారు 2 గంటల ప్రాంతంలో బీపీ ఒక్కసారికి డౌన్ అవడం వల్ల చనిపోయాడని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మొత్తానికైతే పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ రాజశేఖర్ ఎట్టి పరిస్థితుల్లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మొత్తానికి ఈ ఫిజికల్ టెస్ట్ కి సంబంధించిన ఈవెంట్స్ లో పాల్గొన్న అతను చనిపోవడంతో అతని కుటుంబం కూడా రోడ్డున పడినట్టు ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా స్థానికులు ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నారు. మొత్తానికైతే ఈ కానిస్టేబుల్ సెలక్షన్ సంబంధించిన ఈవెంట్స్ లో అపశృతి చేసుకోవడం వల్ల కొంత అభ్యర్థులంతా కూడా కొంత షాక్ గురైనట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి రాజశేఖర్ కి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలని కూడా కోరుతున్నారు. అలాగే వైద్య సహాయం కూడా వెంటనే అందినప్పటికీ లో బీపీ అవ్వడం వల్ల చనిపోయాడని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.